నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం. ఎన్నో మంచి చెడుల్లో ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పు కొట్టబోతున్నామని వెల్లడించిన ప్రజా గాయకులు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరుతూ చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేత. మహిళలు విద్యార్థుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ముస్తాబాద్ మండలంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మహిళా రక్షణ, షీటీమ్, సేవ్ టీజింగ్, ఫోక్సో, సైబర్ క్రైమ్స్, గంజాయి ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా షీటీమ్ సాధారణంగా విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులను మీ సమస్యలపై నేరుగా మీ పరిధిలోని పోలీసు శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా షీటీమ్ నెంబర్ 8712656425 సమాచారం ఇవ్వగలరని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్ఐ గణేష్, షీటీమ్ ఏఎస్ఐ ప్రమిళ, షీటీమ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా చిన్న పాప ఉంటే వాళ్ళకి ఆలోచిస్తున్నాను ఇదే కరెక్ట్ ఉండొచ్చు, రిజల్ట్ రాదు, లేకపోతే చెప్తే కూడా ఎవరు నమ్మరు, ఉంటుందా లేదా? ఇప్పుడు మనం అంకల్ కి జైలు పంపిస్తాం, ఆమె చెప్పకపోతే అంకల్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకా చేస్తారు, మళ్ళీ మనం ఎంత చేస్తే అది వేస్ట్. సో ప్లీజ్ మీరు స్పీకప్. అది కాకుండా కూడా ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి సెట్ అయ్యారు, నేను ఏం తప్పు చేయను అని గురికి పోను. ఇప్పుడు పెళ్లి ఎందుకు సాల్వ్ అయింది? ఎందుకంటే ఆమె ముందు పెట్టండి చెప్తాను ఏమంటుంది, అందరు సైలెంట్ అయ్యారు పక్క. ఓకే, ఇది కాకుండా షీటింగ్ కాకుండా కూడా మీరందరూ కూడా మెయిల్ గేట్ వచ్చు.
ఏడా నేను తర్వాత ఫోన్ చేస్తే ఎస్పీసార్ మీటింగ్ ప్రోగ్రామ్ స్కూళ్ళల్లో హిందీ ఈరోజు మన ఇక్కడ టీటీ మరియు డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చారు. వారికి స్వాగతం చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ మీ కాలేజీ మీ స్కూల్ పిల్లల్ని ఎందుకు పిలిచామంటే ఇప్పుడు ఎక్కువ యువత ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యేది ఈ ఏజ్ ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇవి నేటి బాలలే రేపటి పౌరులాగా ఇప్పుడు మీ వయసులోనే మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీలో 9వ తరగతి 10 ఇంటర్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రతి దానిలో కూడా ఈ వయసులోనే గంజాయికి డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. ప్లస్ క్రైమ్ కూడా ఇప్పుడు జేసీఎల్ అంటే బాల నేరస్తులలో కూడా మేము చాలా మంది నమ్ముతున్నాము. ఈ వయసులో తెలిసి తెలియని వయసులో చాలా మంది ఇట్లా నేరాలు పాల్గొంటున్నారు. ఈ రోజు ఏది తప్పు ఏది చేయకూడదు 4 మంది సీటు వాళ్ళు మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇప్పుడు మన ఎస్పీఆర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా తరఫున ఏంటంటే మీరు మంచిగా చదువుకొని దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలి. చెడిపోయి దేశానికి భారం కాకూడదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గవర్నమెంట్ ఎస్పీఆర్ మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో మన షీటీ వాళ్ళు తిరుగుతున్నారు. వస్తున్నారా షీటీ వాళ్ళు? వచ్చారా మీ స్కూల్లో? అందరు స్కూల్లో వచ్చినా ఏమైనా ఒక స్కూల్లో రాలేదు అట్లా ఏమైనా స్కూల్ ఉందా? వచ్చారా? అందరు స్కూల్లో వచ్చారా? వాళ్ళ నంబర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు షీటీ అంటే ఏంటి అంటే ఆ ఉమెన్ కానిస్టేబుల్స్ మీ దగ్గర వచ్చి మీకు ఏమైనా బాధ ఉంటే వాళ్ళు దానికోసం వస్తారు. మీకు చాలా మంది పిల్లలకు ఉంటుంది, వాళ్ళ చెప్పారు. ఎప్పుడైనా ఒక అంకల్ ఏమైనా హరాస్ చేస్తారు, ఏమైనా నెగిటివ్ మాట చెప్తారు, లేకపోతే సెక్షువల్ రిమార్క్స్ చేస్తారు, లేకపోతే బైక్లో పోయినప్పుడు ఏమైనా రౌండ్ కొడతారు. అది ఏంటి అంటే అది నేరం. మన అందరు ఏంటి అంటే అదే జనరల్ గా చూసి అది ఇగ్నోర్ చేస్తారా? ఇగ్నోర్ చాలా మంది చేస్తారా? అది చేయకూడదు. ఎవరైనా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అది నేరం, అది పెద్ద నేరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపకపోతే వాళ్ళ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆల్పోర్ట్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వేములవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావాన్ని తెలిపారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను బరిలో నిలవనున్నట్లు ఆల్పోర్ట్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రకటించారు. విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ అండగా నిలుస్తామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావాన్ని తెలిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. ఈ పోరాటం న్యాయమైందని, డిమాండ్లు కూడా న్యాయబద్ధమైనవని, తప్పకుండా అండగా ఉంటామన్నారు. త్వరలో ప్రభుత్వం నుండి అనుకూలమైన ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ మరియు డిగ్రీ కళాశాల మిత్రులు జితేందర్ గారు, అలాగే మరొక జూనియర్ కళాశాల మిత్రులు మరి శ్యామ్ సుందర్ గారు, మా పేరెంట్ విద్యావేత్త రిటైర్డ్ టీచర్ ఉమా మేడం గారు, బాలచంద్రరాజు గారు, శ్రీమతి మా శ్రీధర్ రాజు హైదరాబాద్, అలాగే శ్రీధర్ రాజు గారు, శ్రీధర్ గారు, అలాగే మరి ఇక్కడ ఉన్న వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన టీచర్స్, వేదిక ముందు కూర్చున్న వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు,
అలాగే మరి ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా నమస్తే తెలియజేస్తున్నాను. సో చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమంది పట్టభద్రులు 100% ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బిలో 40 years of age. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, క్వాలిటేటివ్గా మన మీటింగ్స్ కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ హార్డ్లీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇక్కడ 45 ఉంటారు. అంటే ప్యూర్ యంగ్ టీమ్ అనేది ఇక్కడ కనపడుతున్నారు. మరి వీరి నిర్దేశించి మాట్లాడడం అనేది రియల్ ఛాలెంజ్. ఎందుకంటే మరి వీరందరూ కూడా భావి భారత పౌరులు, డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని ఎస్ ఈ దేశానికి నేనేదో చేయాలి అన్న ఆలోచనతో ఉన్న యువతి యువకులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మరి ముఖ్యంగా వేమరావాడ ప్రాంతం చూసుకున్నట్లయితే మరి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోటి ముఖ్యంగా విద్యారంగంలో అయితే అన్ని చాలా చక్కగా మరి గవర్నమెంట్ ప్రకారంగా ఉన్నాయని చెప్పేసి నేను వింటున్నాను. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడైతే మంచి లైబ్రరీ ఉన్నా కూడా ఇంకా దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. తప్పకుండా మరి నో డౌట్ వేమరావాడ లైబ్రరీని తప్పకుండా దాన్ని రీమోడిఫికేషన్ చేస్తూ దాని ఒక సెంట్రల్ లైబ్రరీ స్థాయికి ఖచ్చితంగా నేను తీసుకెళ్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది యువకులకు కావాల్సింది రెండు. ఈ రెండు ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఒకటి లైబ్రరీ, ఇంకొకటి ప్లే గ్రౌండ్. ఈ రెండు వేమరావాడలో కోరబడింది. ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఇక్కడ ఒక మంచి మినీ స్టేడియం కావాలి వేమరావాడ అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ డిమాండ్ ఉంది. అది డిమాండ్ గానే మిగిలిపోతుంది ఏళ్ళ తరబడి. ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, వేమరావాడలో ఖచ్చితంగా ఒక మినీ స్టేడియం డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మనం చూడండి, రెండు ఉంటే తప్పకుండా మరి అందరూ కూడా ఉద్యోగ రూపకల్పనలో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే నేను పీజీ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్ లో పీజీ చేస్తున్నప్పుడు నేను చూశాను. రాత్రి 11:30 చదువుకునే వాళ్ళు చాలా మంది బీ హాస్టల్లో ఉన్నారు. మళ్ళీ 11:30 నుంచి 12:30 వరకు లాస్ట్ లో టేబుల్ టెన్నిస్ చేస్తూ క్యారమ్స్ ఆడి రిలాక్స్ అయ్యి మళ్ళీ పుస్తకాలు పెట్టి చదువుకునేవాళ్ళు. మళ్ళీ 2:30-3 గంటల దాకా. అంటే చదువు ఆటలు ఈ రెండు సమతుల్యంగా ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రయోజకులు అవుతుంటారు. ఈ దేశానికి ఒక వెన్నెముకగా నిలుస్తారని నాకు సందేహం లేదు. ఈ రెండు వేమరావాడలో ఆవశ్యకత ఉంది అని చెప్పేసి గమనిస్తూ ఖచ్చితంగా లైబ్రరీల పునరుద్ధరణ, తర్వాత ఏదైతే పెండింగ్ ఉందో ఒక మినీ స్టేడియం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 days నేను వివిధ ప్రాంతాల పర్యటనలో మనం చూస్తున్నప్పుడు గమనించినట్లయితే ఖచ్చితంగా మరి వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేయించాలి. ఏదైతే ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా నేను ప్రభుత్వంతో తప్పకుండా మరి గందరగా ఉంటాను. ప్రశ్నించడం కావచ్చు, లేదా మనకి సలహాలు ఇవ్వడం కావచ్చు, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే దిశగా మరి ఖచ్చితంగా నేను కృషి చేస్తాను. జాబ్ క్యాలెండర్ ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేశారో నో డౌట్ ఇటాల్ ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మోర్ దెన్ 10 years నుంచి అసలు మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల రూపకల్పనలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అసలు బీటెక్, ఎంబీబీఎస్ లేదా సిఏ, ఎల్ఎల్బి చేసిన వాళ్ళందరూ కూడా నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటే ఎంతో కొంత ఉపాధి ఉంది. సిఏ చేసిన వాళ్ళు ఏదో రకంగా కంప్లీట్ చేసుకున్నారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుని కొంతమందికి ఉపయోగపడుతున్నారు. బీటెక్ సాఫ్ట్వేర్ లేదా రిలేటెడ్ ఏదైనా చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ అవుతున్నాడు. కానీ నార్మల్ డిగ్రీ కోర్సెస్ బిఏ, బీకామ్, బీఎస్సీ చదివిన వాళ్ళకి వాళ్ళ యువత మరి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయన్న ఆ ఆశ లేకుండా పోయింది. ఇవాళ ఒక వైపు చూసుకున్నట్లయితే మరి వేకెన్సీస్ ఎక్కడ చూసినా మరి 80% వేకెన్సీస్ ఉన్నాయి. మన ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ చూసినా 90% ప్రొఫెసర్ వేకెన్సీస్ ఓన్లీ శాతవాహన యూనివర్సిటీలో ఉన్నాయంటే మనకు నమ్మశక్యంగా లేదు. మరి హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రం ఎంత కుంటుపడిపోయింది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ అనేది అది ప్రమాదిగా మారిపోయింది. ఇవాళ అబ్దుల్ కలాం గారు ఏదైతే కోరుకున్నారో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ అది లేకుండా రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదకారిగా మారింది. ఇవాళ స్కూల్స్ లో కావచ్చు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ పట్టభద్రులు, తర్వాత పిహెచ్డీ చేసిన వాళ్ళు లెక్చరర్స్ మంచిగా వెతుకుతే ఉత్తరం పెట్టినా కొత్తగా ఇవాళ రావట్లేదు. ఇవాళ ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మంచి చెడులు చూసుకోవాల్సింది. లేదంటే మరి ఎన్నో విద్యా శాఖలు ఉన్న ఎన్నో పాఠశాలలకు మీరు ఒక మీడియేటర్స్గా, రిసోర్స్ పర్సన్స్గా ఎంతో సేవలు అందించిన మీరు ఇలా టెంట్ కింద నిజానికి బాధాకరం. మరి ఇప్పటికైనా తక్షణమే మరి పెద్దలు దిగి వచ్చి మీ యొక్క సమస్యలన్నీ సాల్వ్ చేసే దిశగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కస్తూరిబా టీచర్స్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మంచి రిజల్ట్ సాధిస్తున్నారు.
నిజం చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా రిజల్ట్ సాధిస్తున్నాం. అది ఎస్టాబ్లిష్. ఒక్క సింగిల్ ఫుల్ టైం లెక్చరర్ లేకుండా, ఒక సెపరేట్ కేర్ టేకర్ లేకుండా అన్నీ వాళ్ళే చూసుకొని అద్భుతమైన రిజల్ట్ సాధిస్తున్న వాళ్ళు ఇవాళ మరి పిల్లల పరిస్థితి, మీరు ఇక్కడ మనసు బాడీ ఇక్కడ ఉంది కానీ మీ మనసు అంతా మీ పిల్లల దగ్గరే ఉంది అనేది వాస్తవం. కానీ మరి ఆ పెద్దలు ఆ విషయాన్ని గమనించట్లేదు. ఇప్పటికైనా కూడా మరి దాన్ని దిగి రావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అన్నింటికంటే ప్రియారిటీ ఇవ్వాల్సిన అంశం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఏ దేశానికైనా అంటే విద్య. ఏం చెప్తున్నారు, ఒక దేశంని నాశనం చేయడానికి ఆటం బాంబులు ఏం అవసరం లేదు అన్నారు. నాశరకం విద్య ఉంటే చాలన్నారు. మరి అటువంటిది మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంచలనంగా మరి మీరందరూ ఇంత 9 రోజులు అయిపోయి ఇవాళ 10వ రోజు. 10 రోజులు అయినా కూడా కనీసం ఒక పిలుపు, ఒక ముచ్చట, ఒక న్యూస్, గుడ్ న్యూస్ ఆ పరిస్థితి లేదు. మీరే కాదు, ఇవాళ మా మిత్రులు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు కూడా మొన్న 2 సార్లు వాళ్ళు ధర్నాకి కూర్చున్నారు. ఇంకా 2 సార్లు పరీక్షలు ఉన్నాయి, పిల్లలు నష్టపోతారని వాళ్ళే విత్డ్రా అయిపోయారు. 20వ తేదీ నాడు ఏదో రీఎంబర్స్మెంట్ కొంచెం ఇస్తాము అంటే ఆశ కొద్దీ ఉన్నారు. 20వ తేదీ దగ్గరికి రానే వస్తున్నది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజానికి ఎడ్యుకేషన్కి అత్యంత ప్రియారిటీ ఇవ్వాల్సింది, కానీ అది రావట్లేదు అని చెప్పడానికి నేను కూడా ఒక ఎడ్యుకేషనిస్ట్గా బాధపడుతున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే ఇంకా మీరు హోప్స్ ఏం వదులుకోకూడదు. ఇంకా చాలా రోజులు మీరు టెంట్ల కింద కూర్చోవడానికి మెంటలీ ప్రిపేర్ కండి. టెంట్లు కూడా ఇక్కడ 10 రోజులు ఇలా కూర్చోండి. అలాంటి వాళ్ళు చాలా మీకు ధైర్యం చెప్పడానికి ఉన్నారు. వెన్నుతట్టుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు, అర్థమైందా? మీ వెనకాల చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి. తప్పకుండా మనం అనుకున్న సమస్యలు ఓకే. రెగ్యులరైజేషన్ మీరు చాలా జెన్యూన్గా చెప్తున్నారు. నేను ఫస్ట్ మీటింగ్ మంచిర్యాలలో అటెండ్ అయ్యాను. వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే, సార్ మేము డిమాండ్ చేస్తేనేం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం, మా రెగ్యులరైజేషన్ కొంచెం మెల్లగేసినా పర్లేదు, మాకు మినిమం పే స్కేల్ అనౌన్స్ చేయండి. ఇంతకంటే గొప్పగా అప్పటి వరకు ఇంతకంటే మంచిగా ఒబీడియంట్గా సిన్సియర్గా ఎవరు అడుగుతారండి? సో ముందు ఈ ఒబీడియన్సీని కొనసాగిద్దాం. దిగి రాలేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా ఇంకెంతకైనా తెగించడానికి రెడీగానే ఉన్నాం. అవును కదా? ఎందుకంటే మీరు అందరు కూడా చాలా క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్. ఓకే, ఇది ఉన్నది బాగానే ఉంది కదా అని ఇంకా వేరే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేయలేదు అసలు నిజానికి. అవునా కదా? ఓకే, నడుస్తుంది, హ్యాపీగానే ఉన్నాం కదా, ఏముందిలే అని అనుకున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సేవ చేసినా కూడా ప్రభుత్వం మనని గుర్తించకపోవడం అనేది బాధాకరమైన అంశం. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా నా తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా మన అంశాన్ని నేను తీసుకెళ్తాను. తప్పకుండా మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న ఈ డిమాండ్స్ అన్నీ కాలేకపోయినా అట్లీస్ట్ మినిమం కొన్ని అయినా మీరు ఈ 2-3 రోజుల్లోనే శుభవార్త వింటారని నా 6th సెన్స్ అయితే చెప్తున్నది. ఒకవేళ కాలేకపోయినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి మీతో ఎంతోమంది జీవితాలు పిల్లలు ఇవాళ అద్భుతంగా ముందుకు వెళ్ళాయి. అసలు మీరు ఒక పిలిపిస్తే ఇక్కడ 1000 మంది పిల్లలు వాళ్తారు. అయినా మీరు అవకాశాన్ని అట్లా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది మా సమస్య, మేమే చూసుకుంటాం, ఇది మీరు వద్దు అని చెప్పేసి వాళ్ళని వారిస్తున్నారు. ఒక పిలుపు వేస్తే చాలు ఈ ప్రాంతం అంతా మరి విద్యార్థుల చేత నిండిపోయేంత సత్తా ఉన్నవాళ్ళు మీరందరూ కూడా. కాబట్టి తప్పకుండా మీకు సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మీరు అడుగుపెట్టాలి. ఒకవేళ కఠినంగా గవర్నమెంట్ మీ పైన మేము టెంట్ ఊడదీస్తామని బెదిరింపు దృష్ట్యా ఎక్కడైనా వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడకూడదు. మీ వెంట మేము ఉంటాం, మీ ముందు కూడా మేము ఉంటామని చెప్పేసి మీ కంప్లీట్ రక్షణ కవచంగా మాలాంటి వాళ్ళు చాలామంది మేము ఉంటాం. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా ముందరికి వెళ్ళండి. ఇప్పుడిప్పుడే కదా, అసలు జీవితంలో మీరు ఊహించలేదు మేము ఇలా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడుతూ ఉన్నారని, వారు చేపట్టిన కవాతుకు మద్దతుగా మాదిగలంతా సహకరించాలని ప్రజా గాయకుడు రామంచ భరత్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ప్రజా కళాకారుడు రామంచ భరత్ మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల వర్గీకరణకు మద్దతు తెలిపాయని అన్నారు. ఎస్సీల్లో ఉన్న 59 కులాల్లో కేవలం ఒక కులం మాత్రమే వ్యతిరేకంగా ఉందని అన్నారు. అన్ని ఉద్యమాల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములో మాదిగ కళాకారుల పాత్ర ఉందని అన్నారు. ఎన్నో మంచి చెడుల్లో ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పులు కొట్టబోతున్నామన్నారు. ఈ నెల 27 నుండి జనవరి 27 వరకు 1,00,000 డప్పులు 1000 గొంతుల కళా నాయకుల కవాతు కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారని తెలిపారు. ఎంఎస్పీ
రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాట్లాడుతూ ఈ కవాతు కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు మాదిగ మేధావులు ఉద్యోగులను జాతి బిడ్డలను గౌరవించుకుంటూ వారిని సన్మానం చేస్తామని అన్నారు. అలాగే అమరులైన మాదిగ అమరవీరులకు నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడంతో బలమైన ఆకాంక్షను తెలియజేసేందుకు మొదటిసారి తమ హక్కుల కోసం డప్పు కొట్టబోతున్నట్టు తెలిపారు. అందుకోసం ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా పరిధిలోని మాదిగలు మాదిగ ఉపకులాల కళా నాయకులంతా విధిగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గజ్జల అశోక్ మాదిగ, రాష్ట్ర కోఆర్డినేటర్ ముఖ్యర సంపత్ కుమార్, ఎంఎస్ నాయకులు ఇంజం వెంకటస్వామి మాదిగ, గుండా థామస్, ఏలగందుల భిక్షపతి, ప్రజా కళాకారులు ఆకునూరు దేవయ్య, పోడూరు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు జనవరి 27వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల మహాప్రదర్శనను హైదరాబాద్ నడిబొడ్డులో నిర్వహించబోతున్నాము. కాబట్టి అందులో భాగంగా ఈ నెల 27 నుంచి వెళ్ళి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళా నాయకుల పదయాత్ర మొదలవుతుంది. అది గ్రామ గ్రామాన పల్లె పల్లెకు తిరుగుతూ జాతిని జాగృతం చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల నలుమూలల నుండి వచ్చేసినట్టు మా మిత్రులందరికీ, మాదిగ కళా నాయకులకు, ఎంఎస్పీ వీళ్ళందరూ కూడా దండోర ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ప్రతి ఇంటి నుండి ఒక డప్పు వెళ్ళాలి. ఎవరైతే ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వారికి చావు డప్పు, స్వాగతిస్తున్న వారికి ఏబిసిడి వర్గీకరణను స్వాగతిస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులకు, ప్రజా సంఘాలకు, బీసీ, ట్రైబల్స్, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు, రెడ్డి వెల్మ సంఘాలన్నీ కూడా స్వాగతిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా లగ్గం డప్పు మోగిస్తాము, వ్యతిరేకిస్తున్నటువంటి ఒకే ఒక వర్గానికి సావు డప్పు మోగిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మీ రామచ్చ భరత్ 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శన కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్. గౌరవ మందకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన జనవరి 27న ఏబిసిడి వర్గీకరణ సాధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట మార్చి వర్గీకరణ అమలు చేయకుండా ఆర్డినెన్స్ తెచ్చి ఇచ్చిన నోటిఫికేషన్లను అమలు చేస్తామన్న మాటను కట్టుబడి ఉండకుండా మరి ఆయన కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ మాకు రావాల్సినటువంటి ఉద్యోగ నియామకాలు మాలలకు తలకి వాళ్ళ కట్టుబెడుతున్నందుకు నిరసనగా వర్గీకరణ సాధించే దిశగా జనవరి 27న 1,00,000 డప్పులు 1000 గొంతుకలతోటి భారీ కవాతు నిర్వహించబోతున్నాం. దానికి మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు మరి వేలాది గొంతులతోటి మరి వినిపించే విధంగా మందకృష్ణ మాదిగ గారు కృషి చేస్తూ ఉన్నారు, ఒక కార్యాచరణ తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, డప్పు కళాకారులు, మరి అదేవిధంగా కోలాట కళాకారులు అందరూ కూడా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమంలో మీ వంతుగా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరినీ కూడా స్వాగతం చెప్తూ మీరు తరలి రావాల్సిందిగా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇన్ని రోజులు అగ్రకులాల పార్టీలకు జెండలు మోసినా, డప్పులు కొట్టినా, పాటలు పాడినా మనకు ఏం రాదు. కానీ మా వర్గీకరణలో పాల్పంచుకోవడానికి మీ పాత్రగా మీరందరూ కూడా తరలి వచ్చి మీ బిడ్డల భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించుకునే దిశగా మీరందరూ కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుతున్నా. నేను ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్. శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు జనవరి 27వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీని వేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. కాబట్టి సిరిసిల్ల నలుమూలల నుండి
విచ్చేసినటువంటి కళా నాయకులకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులకు కళాకారుల దండోర ఉద్యమ వందనను తెలియజేస్తూ, ఎర్ర ఉప్పాలన్న గారు రాసినటువంటి మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా అనేటువంటి పాటతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ రామంచ భరత్. మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని తీరులారా, అసువులు బాసిన వరులారా, అలు పెరగని తీరులారా, అసువులు బాసిన వరులారా, తూర్పున వడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుగా నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ఉరిమి చూసినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ఉరిమి చూసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగిరేసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగిరేసినారు, ఆత్మగౌరవ పోరాటంలో కొడుకులో, జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, మనుగని తీరులారా, అసులు బాసిన వరులారా, మనువాదుల మెడలు మంచి కట్టుబాట్ల కట్లు తెచ్చినారు, మనువాదుల మెడలు మంచి కట్టుబాట్ల కట్లు తెచ్చినారు, అణచబడ్డ జాతులలో ఆశ జ్యోతులయ్యి వెలిగినారు, అణచబడ్డ జాతులలో ఆశ జ్యోతులయ్యి వెలిగినారు, మైలబడ్డ బతుకులలో మార్గదర్శులయ్యి నిలిచినారు, మైలబడ్డ బతుకులలో మార్గదర్శులయ్యి నిలిచినారు, పల్లెల్లో మా రోజు పాటల్లో పదములై కొడుకులు, రాజుకున్న అగ్గిరప్పలు మీరు బిడ్డలు, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని తీరులారా, అసులు బాసిన వరులారా, రావణాసురుణ్ణి కొలిసి మహిరావణుణ్ణి మదిలదలిసి, రావణాసురుణ్ణి కొలిసి మహిరావణుణ్ణి మదిలదలిసి, నరకాసురుని నీతి చూసి మహిషాసుర వారసుడిగా నిలిచి, మహిషాసురుని నీతి చూసి మహిషాసుర వారసుడిగా నిలిచి, శంభుకుని యాది చేసి రాహుకేతువుల కళ్ళార చూసి, శంభుకుని యాది చేసి రాహుకేతువుల కళ్ళార చూసి, కిరాతకుడి అడుగు చూసి మారీచుడిగా మీసాన్ని దువ్వి, కిరాతకుడి అడుగు చూసి మారీచుడిగా మీసాన్ని దువ్వి, మాదిగ మహాజన రాజ్యం కోసం కొడుకులో, ఆశయ దీపాలనెత్తుకుంటాం బిడ్డలో, నీ ఆశయ దీపాలనెత్తుకుంటాం బిడ్డలో, నీ ఆశయ దీపాల. ప్రభుత్వ ఆర్డర్లైన ఆర్వీఎం, పీసీ ఇతర ఉత్పత్తులకు సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు వైఎస్వాణి కార్మికులకు కూలీ పెంచి ఇవ్వాలని కోరుతూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు మెరుపు సమ్మె నిర్వహించారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ముందు ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. 2023 ఐరన్ సబ్సిడీ డబ్బులు వెంటనే కార్మికులకు అందజేయాలన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలిస్టర్ వస్త్రానికి కార్మికులకు తగ్గించకుండా ఒప్పంద ప్రకారం కూలీ చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో కూడం రమణ, మూషం రమేష్, పవర్లూమ్ కార్మికులు తదితరులు ఉన్నారు.
పాలిస్టర్ కూలీ, పాలిస్టర్ తగ్గించిన యజమానులపై చర్యలు, పాలిస్టర్ కూలీ తగ్గించిస్తున్న యజమానులపై చర్యలు, పాలిస్టర్ కూలీ తగ్గిస్తున్న యజమానులపై చర్యలు, పాలిస్టర్ కొత్త ఒప్పందాలు, అగ్రిమెంట్ మూసిన పాలిస్టర్ కూలీ ఒప్పందాన్ని ఈరోజు సిఐటు పవర్లూమ్ వర్కర్ యూనియన్ తరఫున పవర్లూమ్ కార్మికులు, వార్పిన్ కార్మికులు, అలాగే వైపన్ కార్మికుల అందరి ఆధ్వర్యంలో ఈ ఒకరోజు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు ఆర్వీఎం క్లాత్ ఉన్న పీసీ ప్రతిసారి యజమానులకు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. ఇప్పుడు అదే బట్ట రేటుతోటి గవర్నమెంట్ యారనిచ్చి కూలిచ్చి ఇస్తుంది కాబట్టి అందులో మాకు వచ్చే కార్మికులు పనిచేసే కార్మికులకు ఎటువంటి ఉపాధి లేదు, ఎటువంటి లాభాలు లేవు. ఎవరికి ఇచ్చినట్టుగా ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చింది. అప్పుడే ఏం చేసారు, వార్పిన్ వైపని కార్మికులకు కూలీ, ప్రభుత్వం ఇచ్చే ఆర్వీఎం క్లాత్ కు వైపని కార్మికులకు, వార్పిన్ పవర్లూమ్ కార్మికులకు అందరికీ కూలీ, రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు కూలీ నిర్ణయించగానే ఆర్డర్లు 2023 యారన్ సబ్సిడీ, వర్కర్ టు ఓనర్, వర్కర్ టు ఓనర్, వర్కర్ టు ఓనర్, పౌర కార్మికులకు నిరంతరం ఉపాధి, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు నిరంతరం ఉపాధి, వార్పిన్ వైపని పవర్లూమ్ కార్మికుల ఐక్యత. రోజు సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి పవర్లూమ్, వార్పిన్ వైపని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్వీఎం క్లాత్కు సంబంధించినటువంటి కూలీ నిర్ణయించాలి కార్మికులకు, వార్పిన్ కార్మికులకు, వైపని కార్మికులకు. అట్లాగే పాలిస్టర్ తగ్గిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అగ్రిమెంట్ పాలిస్టర్ మూసింది కాబట్టి నూతన అగ్రిమెంటు వార్పిన్ వైపని పవర్లూమ్ కార్మికులకు చేయాలని, అట్లాగే 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ ప్రభుత్వం కార్మికులకు వెంటనే విడుదల చేసి అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు యజమానులు చేయాలి, వాళ్ళకి అందించాలని, అట్లాగే రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ యథావిధిగా కొనసాగిస్తూ దానికి సంబంధించిన ఇప్పటిదాకా అనుబంధ కార్మికులు లేదు. ఇప్పటి సంది మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం వార్పిన్ వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ పవర్లూమ్ కార్మికులతో 10% యారన్ సబ్సిడీ అమలు చేయాలని, అట్లాగే మొత్తం 365 రోజులు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. రోజు ప్రతి కార్మికులు 1000 రూపాయలు తగ్గకుండా కూలీ నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే తదితర డిమాండ్లతో ఈరోజు మేము చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే ఆర్వీఎం క్లాత్కు సంబంధించినటువంటి కూలీ నిర్ణయించలేదు ప్రభుత్వం. కేవలం నిజామాలకు సంబంధించిన యారన్ డిపో ఏర్పాటు చేసి వాళ్ళ బట్టదారులు నిర్ణయించి వాళ్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది, యారన్ సప్లై చేస్తుంది. కానీ ఇక్కడ తీరా చూస్తే మరి కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో అయితే మాకు సంబంధం లేనట్టు ప్రభుత్వం వివరిస్తుంది. ఈ విషయం మీద మరి యజమానులు మరి పవర్లూమ్ ఏదైతే మ్యాక్స్ సంఘాల యజమానులు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో కూలీ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం కూలీ నిర్ణయిస్తేనే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందని ఈ సందర్భం జౌళి శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికుల పట్ల మరి వాళ్ళ ఆ విషయాన్ని కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకపోలే, ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. మరి ఇప్పటిదాకా చూసినట్టయితే మరి ఇప్పటికే పని లేక, సరైన వేతనం లేక, ఆర్థిక ఇబ్బందులతో పవర్లూమ్ కార్మికులు దాదాపు 13 మంది కార్మికులు చనిపోయారు. మరి ఇక్కడ కార్మికులై చావులు అవుతున్నాయి. ఆత్మహత్యలు చేసిన పవర్లూమ్ కార్మికులు ఇక్కడ ఉన్న అనుబంధ రంగాల కార్మికులు అయితే మరి దీన్ని కార్మికుల పేరు మీద వచ్చేటువంటి ఏదైతే ప్రభుత్వ స్కీములు అవన్నీ మొత్తం మళ్ళీ యజమానుల లాభం పొందే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆ నిర్ణయాలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆర్వీఎం క్లాత్కు సంబంధించి పెట్టుబడి లేకుండా మరి యజమానులకు వాళ్ళకి యారన్ ఇస్తామంది. మరి దానికి సంబంధించి మీరు ఆలోచించాలి. మరి ఇక్కడ కార్మికులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, మరి దీని ద్వారా కార్మికులు ఏం లాభం జరుగుతుందని ఇంతవరకు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఆలోచన దాకలేదు. ఇంతవరకు పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగ కార్మికుల గురించి ఒక్కనాడు కూడా మరి ఒక వార్పిన్ కార్మికులతో కావచ్చు, ఒక వైపని కార్మికులతో కావచ్చు, ఒక పవర్లూమ్ కార్మికులతో కావచ్చు సమావేశం అయితే దాఖలు వాళ్ళ కష్టాలు అడిగిన ఇంతవరకు పరిస్థితి రాలేదు. కాబట్టి ఏం చూసినా మాక్ సంఘాలతోటి లేకుంటే యజమానుల సంఘాలతోటి చర్చలు జరుపుడు తప్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితేనే ఇక్కడ కార్మిక వర్గం మొత్తం సమస్య పరిష్కరించినట్టు ప్రభుత్వం భావిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ కష్టపడేది కార్మికుడు, చనిపోయేది కార్మికుడు, సరైన వేతనం లేక ఇబ్బందులు గురయ్యేది కార్మికుడు. కాబట్టి వెంటనే
ఈ మేము పెట్టిన డిమాండ్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాబోయే 10 రోజుల లోపల మన నిరవధిక మొత్తం ఏదైతే ఆర్వీఎం క్లాత్ ఉందో దాన్ని మొత్తం బంద్ చేస్తామని, ఉత్పత్తిని నిలిపివేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు బస్సులు నడపాలని డిపో మేనేజర్కి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపున వినతి పత్రం అందించారు. సకాలంలో బస్సులు వస్తే విద్యార్థులు సకాలంలో పాఠశాలకు ఆయా గ్రామాల నుండి చేరుకుంటారని పేర్కొన్నారు. కళాశాల పాఠశాల సమయంలో ఉదయం సాయంత్రం విద్యార్థుల కోసం అధికంగా బస్సులు నడిపించాలని విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. విద్యార్థులు సాయంత్రం వేళలో 2-3 గంటలు బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచాలని డిపో మేనేజర్కు విజ్ఞప్తి చేశారు. గంటలు విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్లి ఎప్పుడు చదువుతారు అని ప్రశ్నించారు. బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు బస్సులు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నవీన్, ముగ్ధం అనిల్ గౌడ్, తడిగోపుల వినయ్, సామల శ్రీకాంత్, శ్రీనివాస్, దేవరాజు తదితరులు ఉన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుండి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విద్యార్థులకు అనుకూలంగా బస్సులు పెంచాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజంగా విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. మారుమూల ప్రాంతాలకు కొన్ని జాలలో బస్సులు లేని పరిస్థితి ఉన్నది. నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 2-3 గంటలు సాయంత్రం పూటన 2-3 గంటలు ఇక్కడనే నిలబడితే వాళ్ళు ఎక్కడ చదువుకోమంటారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికంగా సిరిసిల్ల డిపోకు బస్సులు పెంచాలి, బస్సుల సంఖ్య పెంచాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చి విద్యార్థులకు అనుకున్న సమయంలో బస్సులు పెంచి వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో మంచిగా పెంచాలని మేము కోరుతూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సార్జూత తొందరగా స్పందించి మేము పై అధికారులతో మాట్లాడి మేము తొందరనే బస్సుల సంఖ్య పెంచుతామని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. సార్కు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం. ఎన్నో మంచి చెడుల్లో ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పు కొట్టబోతున్నామని వెల్లడించిన ప్రజా గాయకులు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరుతూ చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.